మేనేజర్ గార్ల వల్ల మీకు తర్వాత కాలంలో మీకు అనుకున్నంతగా వచ్చిన అవకాశాలని మీ దాకా చేతి దాకా వచ్చిన దాన్ని నోటి దాకా రాలేదనేది నాకు తెలిసిన మీ గురించి నేను అడిగిన ఎంక్వైరీలో నాకు తెలిసింది. అది వాళ్ళకి పాపం వాళ్ళ కమిషన్ కోసం వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. ఇప్పుడు సపోజ్ ఏ 10,000కు ఒప్పేసుకున్నారు అనుకోండి పర్ డే, ₹7 వస్తుంది నాకు. లేదండి ఆయన రారు అని వీళ్ళు మాట్లాడాడు. తర్వాత ఏమైంది అని నేను మళ్ళీ ఫోన్ చేస్తే, మీ మేనేజర్ గారు ఎంత చెప్పారండి, అంత మా ప్రొడ్యూసర్ గారు ఇవ్వలేమన్నారు, అది పలానా ఆయన ఇంతకు వస్తుంటే ఆయన పెట్టేశారా? ఆల్రెడీ షూటింగ్ జరుగుతుందండి అని. అంటే కొన్ని పోతాయి, కొన్ని వస్తాయి. ఇంకా నేనే కంపల్సరీ అనుకుంటే వాళ్ళు అమౌంట్ ఇచ్చేనా కానీ అంటే మోయలేని భారాన్ని ఏ నిర్మాత మోయలేడు. ఏం చేద్దారంటేనండి, మొహమాటానికి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు సపోజ్ మీరే సినిమా చేస్తున్నారు, శేష్ గారు సినిమా చేస్తున్నారండి, రెమ్యునరేషన్ ఏమిటి అన్నారు అనుకోండి, మా మేనేజర్ ఉన్నారు మాట్లాడండి అంటాను. మేనేజర్ వద్దండి, మీరు డైరెక్ట్గా మాట్లాడలేరా, మీరు నాకు తెలుసు కదా. తెలుసు అనుకోండి, మనం మొహమాట పడిపోతాం. అమౌంట్ ఏదో చెప్తాం, సార్ అంతగా సార్ అది చిన్న బడ్జెట్లో చేస్తున్నాను చూడండి సార్ అని నా మెల్లిగా సవరదీస్తారు. ఈ సవరదీసి వాళ్ళు అనుకున్న రేటుకి నన్ను తీసుకొచ్చేస్తారు. అప్పుడు చేయవలసి వస్తుంది. త్రూ వాళ్ళ ద్వారా ఏంటంటే వాళ్ళ కమిషన్ కోసం వాళ్ళు కొంచెం ఏదో మాట్లాడేసి కొన్ని తీసుకొస్తారు, కొన్ని దొబ్బుతాయి. ఆ తర్వాత నేను ఫాలోఅప్ చేసి అడిగి చేస్తాను. ఇప్పుడు ఏంటంటే మేనేజరు ఒక అతను రమేష్ శర్మ అని ఒక అతను పెట్టున్నాను. అతను నాకు అన్నీ ఎప్పటికప్పుడు, సార్ వాళ్ళు ఇంతే అంటున్నారు, ఏం చేద్దాం, ఒప్పేసుకో, డైరెక్టర్ గొప్ప డైరెక్టర్ అని అట్లాగా నేను చెప్తాను. సినిమాలను బట్టి ఆయన కొత్త ప్రొడ్యూసర్ అండి, కొత్త డైరెక్టర్ అండి, కొత్త హీరో అండి, తగ్గకు, వస్తే చేయలే తెలియదు, వదిలే, మనకు అవసరం లేదు అని నేను సజెషన్ ఇస్తే అప్పుడు మేనేజర్ డ్రాప్ అయిపోతాడు. లేదండి చేయరేటండి. ఇప్పుడు పెద్ద బ్యానర్, చిరంజీవి గారు హీరో, పెద్ద బ్యానర్ జరుగుతుంది, అందులో అవకాశం రావడమే గ్రేట్. ఇంకా అప్పుడు మేమేం మాట్లాడాం, మేనేజర్ కూడా వద్దు, నువ్వేం అస్సలు ఏం మాట్లాడద్దు, వాళ్ళు ఏమి ఇస్తే తీసుకున్నాం, ముందు క్యారెక్టర్ కావాలి మనకి అని వెళ్ళిపోతారు కొన్ని సినిమాలు. మరీ బ్రాండ్ న్యూ అంటే మాత్రం వెళ్ళాలి.